ఖమ్మం జిల్లాలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలోని మంచికంటి భవనంలో పూర్వ విద్యార్థుల సమావేశం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడపట్ల రవీందర్ అధ్యక్షత వహించగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సి కాసిం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా విశ్లేషించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ పట్ల సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరుగుతున్న ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ పరిమితిని మనమైనా బద్దలు కొట్టాలని ఆలోచించారు. చూడండి, అది ఎప్పటికైనా సరే చలనంలో ఉన్న సమాజం అది చలిస్తుంది. ఆ చలనం ఖచ్చితంగా ఏ రూపంలో మారుతుందో మనం చెప్పలేము. ఆయా సందర్భానికి అనుగుణంగా కావలసిన ఆ ప్రాపంచిక నిర్మాణాన్ని మనం తయారు చేసి ఉంచాలి. మార్క్సే అన్నట్లు విప్లవం, కమ్యూనిస్టు పార్టీ ఏం చేయాలి? మంత్రసాని పాత్ర వహించాలి. మంత్రసాని పాత్ర మాత్రమే కమ్యూనిస్టు పార్టీ చేసే అంటే మంత్రసాని పాత్ర వహించాలని కడుపులో బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా 9 నెలలు నిండిన తర్వాత తల్లి ప్రసవించక తప్పదు కనుక 9 నెలల తర్వాత చూసుకుందాంలే, అప్పుడు మనం వెళ్ళి మంత్రసాని పాత్ర నిర్వహిద్దాం అనుకుంటే కూడా సరిపోదు. బిడ్డ కడుపులో ఆరోగ్యంగా ఎదగాలి. ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లికి కావలసిన విశ్రాంతి, తల్లికి కావలసిన పోషక విలువలు, తల్లికి కావలసిన మానసిక స్థితి ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే ఆ 9 నెలలప్పుడు బిడ్డ గర్భంలో నుంచి క్షేమంగా బయటకు వస్తుంది. ఆ బిడ్డ కాళ్ళు ముందు పెట్టి వస్తుందా, తల ముందు పెట్టి వస్తుందా, ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని చూసి ఆ బిడ్డని సరిగ్గా బయటికి తీసుకొచ్చే పాత్ర కమ్యూనిస్టు పార్టీ చేయాలి. అంటే ఈ సమాజం విప్లవకర సమాజంగా మారడానికి తల్లికి కావలసిన అవసరాలు ఎంత తీరుస్తున్నామో ఈ సమాజం కూడా విప్లవకర సమాజంగా మారడానికి కావలసిన ప్రక్రియనంతా మనం చేయాలి. అలా చేసినప్పుడే మంత్రసాని పాత్ర మనం సరిగ్గా నిర్వర్తించగలం. అందుకోసమే అలాంటి పాత్ర ఆలోచన ద్వారా చేయవచ్చు, ఉపన్యాసం ద్వారా చేయవచ్చు, ఒక వ్యాసం ద్వారా చేయవచ్చు, ఒక చిన్న నిరసన ద్వారా చేయవచ్చు, ఒక చిన్న సభ ద్వారా చేయవచ్చు, నలుగురు కూర్చొని మాట్లాడుకొని చేయవచ్చు. భిన్నమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ భిన్నమైనటువంటి మార్గాల్లో ఒకనొక మార్గం ఒక 200 మంది కూర్చొని మాట్లాడుకోవటం అనే ఒక మార్గాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు. ఈ సమాజం పట్ల మనకు ఆ బాధ్యత ఉంది. ఈ సమాజం పట్ల మనకు ఆ కమిట్మెంట్ ఉన్నది. అందుకే ఆ నిబద్ధత, ఆ బాధ్యత ఈ రెండింటిని కలుపుకొని పోయే క్రమంలో భారతదేశం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఏమేమి సవాళ్ళు?